అందరికీ నమస్తే అండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. పార్టీలో ఆల్మోస్ట్ రీజనల్ కోఆర్డినేటరు, నెంబర్ 2 పొజిషను, సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, బంధువు కూడా. ఆయన గత కొంతకాలంగా పార్టీ పట్ల అక్కడక్కడ అలకపూనుతూ అసమ్మతి, అసంతృప్తి రాజేస్తూ ఏదో మీడియా దగ్గరకు వచ్చేసరికి ఏం లేదో అంతా మేము మాట్లాడుకుంటున్నామని చెప్పినప్పటికీ ఇతర పార్టీలతో చర్చలు గిర్చలు అవి జరుగుతున్నాయి. సో పార్టీకి ఎడమొహం పెడమొహంతో ఉన్నమాట అయితే వాస్తవం. కాకపోతే ఆయన వదులుకోవడం పార్టీకి ఇష్టం లేదు కాబట్టి ఆయన అనుకున్న దానిలో ఎన్నో కొన్ని పార్టీ నెరవేరుస్తుంది. పార్టీ పెద్దలు కూడా ఆయన పట్ల సానుకూలంగానే ఉన్నారు. ఇక ఆ పక్కనే నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన కూడా పార్టీలో ఆల్మోస్ట్ నెంబర్ 2 పొజిషన్. పార్టీలో ఇంటర్నల్ అంశాలు, తెరచాటు అంశాలు చక్కబెట్టడంలో ఆయనకు మంచి పేరుంది. సో సీఎం గారికి కూడా సన్నిహితుడే. సో ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలంటే ఆయనకు సంబంధించి కొన్ని ప్రపోజల్స్ పార్టీలో ఉన్నాయి. ఆయన చెప్పిన వాళ్ళకి సీట్లు ఇవ్వడం, ఆయన వద్దనుకున్న వాళ్ళకి పక్కన పెట్టడం, ఇలా కొన్ని ప్రపోజల్స్ అయితే ఉన్నాయి. నెల్లూరు, ప్రకాశం 2 జిల్లాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ ప్లేస్లు. నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ 10కి 10 సీట్లు గెలిచింది. ఈవెన్ ఇప్పటికీ కూడా నెల్లూరు జిల్లాలో వైసీపీ ఈజీగా 6 సీట్లు గెలిచే అవకాశం ఉంది. కరెక్ట్గా చేసుకుంటే 6 సీట్లు గెలుస్తుంది నెల్లూరులో వైసీపీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 సీట్లకు గాను గత ఎన్నికల్లో వైసీపీ 8 గెలిచింది, టీడీపీ 4 గెలిచింది. ఇప్పుడు ఆ జిల్లాలో 50-50 పరిస్థితి వచ్చింది. రెండు పార్టీలకు కూడా 6-6 అనే పరిస్థితికి వచ్చింది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు వైసీపీకి 2 జిల్లాల్లో దెబ్బలు తగిలాయి. కొంతమంది నాయకులు పార్టీలు మారడం వలన, నాయకత్వ లోపం వలన, వర్గపోరు, ఇవన్నీ కూడా ఆ 2 జిల్లాల్లో పార్టీని దెబ్బతీశాయి. సో ఇప్పుడు వచ్చే ఎన్నికల నాటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి ప్లస్ కృష్ణా, గుంటూరు ఈ 4 జిల్లాలు కాకుండా మిగిలిన అన్ని జిల్లాల మీద హోప్స్ పెట్టుకుంది. ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన పొత్తు ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ 2 జిల్లాల్లో వైసీపీకి ఏం మిరాకిల్స్ జరగవు, ఎక్కువ సీట్లు రావు. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలో టీడీపీ రాజధాని ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ 2 జిల్లాల్లో వైసీపీ గెలవగలిగిన సీట్లు గెలుస్తుంది తప్ప ఇతర సీట్ల జోలికి వెళ్దాం. కానీ ఈ 4 జిల్లాలు తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా మెజారిటీ సీట్లు మేమే గెలుస్తామనే అంచనాల్లో వైసీపీ ఉంది. మరి అలాంటప్పుడు ఆ జిల్లాల్లో నాయకత్వ సమస్య, వర్గ విభేదాలు, ఇటువంటి పోరు ఉండడం వలన పార్టీకి నష్టమే కదా. అందులోకి పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న నాయకులు ఏ రోజు ఎవరు అడుగుతున్నారో తెలియట్లా. సో దానివలన వైసీపీకి తెలియని డ్యామేజ్ జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిన్నటి నుంచి సైలెంట్ అయ్యారు. ఆయన కనుక కొన్ని సీట్లు ప్రపోజల్ మేరకు మార్చకపోతే ఆయన పోటీ చేయడానికి అనాసక్తిగా ఉన్నారు. సేమ్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితి అంతే. ఒంగోలు ఎంపీ సీటు మాగుంటకి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మాగుంటకి ఇవ్వని పక్షంలో తనని చెప్పిన వాళ్ళకి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అలా కాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికో ఇంకెవరికో ఇస్తే అక్కడ బాలినేని గారి పెత్తనం ఉండదు కాబట్టి ఆయన కూడా ఆ సీట్ను వ్యతిరేకిస్తున్నారు. ఇలా ఈ 2 జిల్లాల్లో ఇద్దరు కీలక నాయకులు ఒకే తరహాలో ఆలోచిస్తుండటం, పార్టీకి వ్యతిరేకంగా ఉండటం, పార్టీ నిర్ణయం పట్ల వ్యతిరేకంగా ఉండటం మరి వైసీపీకి చాలా పెద్ద డ్యామేజ్ అనమాట. ఎలా కవర్ చేస్తారనేది చూడాలి. థ్యాంక్ యూ.